నమస్తే, మీరు చూస్తున్న లలిత న్యూస్. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా అసలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రజాపాలన తీరు ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఉంది, అది ప్రజలకు ఏ విధంగా అందుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? పేరు లింగమ్మ. లింగమ్మ గారు, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం పూర్తవుతుంది కదా. అయితే ఈ సంవత్సర కాలంలో మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు కానీ ఇతర అసలు పాలన ఎట్లుందంటారు మీరు? ఇక ఎట్లుంటుందండి, ఇక అన్నయ్యి కొన్ని కొన్ని అయినాయి, కొన్ని కొన్ని కాలేదు. ఇక వాటి కోసం కావాలని కొట్లాడతారు, అంతే కదా. ఇప్పుడు మహిళలకు ఇస్తా అన్నారు 2500 నెలకు, అవి లేవు. మరి ఏమి ఇస్తారో ఏం కాదు. బస్సులు అయితే ఫ్రీ, బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు. మరి అయ్యే ఏమున్నాయి, ఇక రేవంత్ రెడ్డి సార్ పెట్టినవి ఏమున్నాయి. ఆ కరెంట్ పెట్టిండు. వస్తుందా కరెంటు? అవి ఉన్నాయి, జీరో ఇచ్చారు, అది ఇచ్చారు. ఈ ఫ్రీ బస్ ఒకటి. ఇంక గ్యాస్లు అన్నారు, మరి గ్యాస్లు వెయ్యో. గ్యాస్ డబ్బులు పడతలేదా? గ్యాస్ డబ్బులు పడతలేవు సార్. పడతలేదా? పడతలేదు గ్యాసులు. మరి 500 గ్యాస్ అవుతుందని అంటారు. మరి మీకు ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ చేసిన అన్నారు, మీకు రుణం మాఫీ అయిందా? అయిన వాళ్ళకి అయినాయి సార్, మాకు లేదు. మీకు మాకు లేదు. పొలాలు లేవా? పొలం ఉంది కానీ మేము తీసుకోలే. అబద్ధం తీసుకోలే, మేము తీసుకోలే. అంటే ఈ మొత్తంగా చూస్తే ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లా అనిపిస్తుంది మీకు? తేడానే ఉన్నది. అంటే మంచిగా ఉందా? ఇక మంచిగా అంటే ఇక మాకు మాత్రం ఈ ఫ్రీ బస్ ఒకటి, ఇప్పుడు ఇక ఈ కరెంట్ ఒకటి, ఈ కాలంలో ఈ 2 మాత్రం అమలైనాయి. ఈ 2 నడుస్తున్నాయి. ఇక సార్ చేసినవి ఏముంది. అంటే ఏం చేయాలని కోరుకుంటాను? ఇంక మరి 2500 ఇస్తానన్నాడు కదా మహిళలకు, అవి కావాలి. మరి మాకు వెయ్యి పింఛన్ వాళ్ళకి పింఛన్ ఇస్తాండే, అన్నీ వస్తాండే. మరి మాకు అది లేదు. గ్యాస్ ఒకటి కావాలి, 500 గ్యాస్ అన్నాడు. 500 గ్యాస్ కావాలి. మరి ఈ పిల్లలకు, పెళ్ళైన పిల్లలకి ఇస్తానన్నారు 1,00,000 తులం బంగారం, 1,00,000 రూపాయలు అన్నారు. మరి అవి కూడా ఇంకా ఎవరికి కూడా రావట్లేవట. మరి అవి ఒకటి చేయాలి. పెన్షన్ 4,000 ఇస్తారు. 4,000 ఇస్తారుగా వాళ్ళు. వికలాంగులకు 4,000, ఈ ఉత్తోళ్ళకు 2,000. ఉత్తోళ్ళకు 4,000 అన్నారు. 4,000 అన్నారు. ఈ 2,000 వాళ్ళకు. మొత్తానికి గవర్నమెంట్ బాగుందా బాగాలేదా? ఇగో మంచిగానే ఉందిలేండి. మరి ఇక మంచిగానే ఉంది. పోవడానికి రావడానికి ఇబ్బంది లేకుండా జనాలకి ఇది ఒకటి. బస్సు ఉపయోగపడుతుంది. బస్సు ఉపయోగపడుతుంది, మంచిదే. ఇక మా వరకు అయితే ఇక మేము ఎటన్నా పోవాలంటే ఇక సడన్గా పోయేటట్టు ఉంది అనమాట. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడేటట్టు లేదు. ఇక ఆధార్ కార్డు దొరికితే చాలు, ఇక పోతూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. అది మాత్రం బాగానే ఉంది. మాకు ఇది ఒకటి చేస్తే బాగుండు సార్. మహిళలకు 2500 నెలకు తొందరగా ఇవ్వాలి. అదొకటి ఇచ్చారు అనుకో, కొద్దిగా చాలా వరకు బాగా చేసినట్టే సార్. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పోయిన సంవత్సరం అత్యధిక మెజార్టీతో వచ్చింది. ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించింది. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది? రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది అనుకుంటాను? అప్పటికంటే బెటర్ ఉందని మంచిగా ఉంది. మీకు ఏమేమి సంక్షేమ పథకాలు అందుతున్నాయి? మాకేం సంక్షేమ ఏం అందుతున్నాయి? ఇప్పుడు ఒక ఫ్రీ బస్ ఒకటే అందుతుంది. ఇక 2,500 ఇస్తానన్నారు, ఇంకా అది శాంక్షన్ కాలేదు. ఇంకా జీరో బిల్లు వస్తూనే ఉంది సార్. మీ ఇంట్లో ఎవరన్నా పెన్షన్ తీసుకునే వాళ్ళు? మా ఇంట్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. రాలే అంటే వికలాంగది వృద్ధురాలు. మొత్తంగా అంటే ఇంకా సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ అని, ఇంకా ఇందిరమ్మ గృహాలని ఇట్లాంటివి ఉన్నాయి. మరి మీకేమైనా వచ్చినాయి? మాకేం రాలే. మీ రుణమాఫీలో మేము తీసుకోలేదు. మాకేం రుణాలు మాఫీ కాలేదు. ఇప్పుడు ఒకటి చెప్పండి అమ్మా, ఈ సర్వే అని నిర్వహించింది, మీ దగ్గరికి వచ్చిందా? సర్వే చేసారు. ఈ సర్వే ఎట్లుంది? సర్వే మంచిగా ఉంది. సర్వే పెట్టడం వల్ల కూడా మంచిగా ఉంది. ఎవరికి ఏమున్నది, ఏం కదా, ఎంత ఉన్నది అనేది కూడా, భూములు, ఆస్తులు, ఏం పని చేస్తారు అనేది కూడా, అది కూడా బాగానే ఉంది. మంచి పద్ధతి, అది కూడా తెలుసుకోవడం.
దాంట్లో అంటే సర్వే ఓకే, సర్వే చేయటం ఓకే, మంచి పద్ధతి అది కూడా. అన్ని విషయాలు బయటకు వస్తాయి. అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. ఎవరికి ఎంత ఉన్నది అనేది కూడా తెలిసిపోతుంది. ఆస్తులు అయితేంది, భూములు అయితేంది, ఎంత సంపాదిస్తారు అనేది అన్ని. అది మరి చాలా మంది మా రేషన్ కార్డులు పోతాయి, మాకు అవి పోతాయి, పెన్షన్లు పోతాయి అనుకుంటారు. అంటే తప్పు జరిగిందన్న వాళ్ళకు భయం, ఏమి అన్ని కరెక్ట్ చెప్పిన వాళ్ళకి ఏం భయం అట్లా. చాలా మంది వివరాలు కూడా చెప్పట్లేట. భయపడి చెప్పట్లేరు. తప్పు లేనప్పుడు భయపడటం ఎందుకు? ఉన్నది చెప్తే అయిపోతుంది, ఎట్లయినా తెలిసిపోతుంది. ఆధార్ కార్డు నెంబర్ కొడితే అన్ని విషయాలు బయటపడతాయి. బ్యాంకులో డబ్బులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, వీళ్ళ గవర్నమెంట్ జాబా కాదా, ఎన్ని భూములు ఎంత అన్నది అర్థమైపోతూనే ఉంటది. సర్వే కరెక్టే అంటూ. సర్వే మాత్రం 100% కరెక్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? అదే ఎట్లా ఉంది గవర్నమెంట్? మంచిగా ఉంది. మంచి పాలన చేసిందా? మంచి పింఛన్ ఇవ్వాలి, ఇంకా పింఛన్ ఇవ్వాలి. పింఛన్ ఇవ్వలేదా? అంటే మీకు 2,000 రూపాయలు రావట్లేదా? వస్తాయి. ఎంత ఇస్తా అన్నారు? 4,000. 4,000 ఇవ్వలే. మరి ఇంకా మిగతా గ్యాస్, కరెంటు ఇస్తానరా? అంటే గవర్నమెంట్ ఎట్లుంది? గత టీఆర్ఎస్ గవర్నమెంట్కు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి బాగుందా? బాగుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఓకేనా? ఓకే. మంచి బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకా ఏమి రావాలని కోరుకుంటాను నువ్వు? నేను ఏమైనా 4,000 చాలు. 4,000 వస్తుంది, 4,000 పెన్షన్ వస్తే చాలు, ఇంకా ఇవ్వట్లేదు. మరి ఏమని అడుగుతాను? అడుగు ముఖ్యమంత్రిని. అయ్యా 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? తొందర ఇయ్యి అంటున్నావా? ఇల్లుందా? సొంత ఇల్లు? కొడుకు కట్టాడు. కొడుకు కట్టిండు. అంతా ఓకే. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, సంవత్సరం అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రజలకు కానీ రైతులకు కానీ అన్ని వర్గాలపై ఏ విధంగా ఉంది పాలన? చెప్పేది ఆయన చెప్పాడు, ఇంకేమున్నది అంతే, దానికి మీకు ఏం లేదు. ఇక నేనే చెప్పుడు ఏమున్నది, ఆయన చెప్పింది అంతా ఒకటే. అంటే అట్టనే ఉన్నది బాధపడి. అంటే మీ అభిప్రాయం ఎట్లుంది? నా అభిప్రాయం ఏమున్నది, సరిగా ఆయన వెనుక ముందు ఆయన కొద్దిగా బాకీ చేసిండు, ఆ బాకీలు ఈ బాకీలు తీరుకున్నారు, మెడకేసాడు, లోకం అంతా అనుకున్నారు. ఏం లేదు. మీకు రైతు రుణమాఫీ అయిందా? రుణం లేదు, నేను తీసుకోలేదు. లేదా పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. 4,000 ఇస్తాను అప్పుడు, 4,000 2,000 ఇస్తాను అంతే. ముసలిలో 6 ఎకరం పొలం ఉన్నది నాకు, 6 ఎకరాలు పడుచుకొని సరిపోతున్నాయి 2,000. సరిపోతే ఏం చేస్తావు నాయన? వాళ్ళకి వెళ్తా కూడా అమ్ముకోవడం, ఉప్పు నూనె కొనుక్కొచ్చుకుంటే. అంటే పాలన బాగుందా? మంచిగానే ఉందా? పాలన బాగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.